హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీకు చేతులు చీర మ్యాచింగ్ బ్లౌజు చేతులు బుగ్గ చేతులు చూపిస్తాను. చూడండి, కింద పట్టొచ్చి చాలా రోజులైంది పెట్టాను బుగ్గ చేతులు, కానీ బుట్ట చేతులు బుగ్గ చేతులు ఏమన్నా అనొచ్చు. ఇవి మీకు చూపిస్తాను చూడండి. ఇది లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర పెట్టుకోవాలి. అన్ని చేతుల్లాగానే కట్ చేసుకోవాలి, కానీ ఎక్కువ కట్ చేసుకోవాలి. బుగ్గలు పెడతాలి కదా, లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి ఈ విధంగా చూపిస్తాను. లైక్ చేసి చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఇంచు దూరం ఇట్లా గుర్తులు పెడుతున్నాను. మధ్యలో గుర్తుకు అక్కడ 4 ఇక్కడ 4 పెట్టాను. ఇవి వచ్చేసి ఇక్కడికి వెళ్ళి 4 ఇక్కడికి వెళ్ళి 4 ఇలా పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి. చీరతోటి పట్టి పెట్టాలి. మనకు బార్డర్ రాలేదు బ్లౌజుకు, ప్లెయిన్ బ్లౌజు, అందుకని ప్లేన్ వచ్చిందని నేను చీరలకి వెళ్ళి క్లాత్ తీసి బార్డర్ పెడుతున్నాను. ఎందుకంటే బాగుంటుందని, ప్లెయిన్గా కుట్టుకుంటే బాగుండదని. మీరు కూడా ఇలా చూసి కుట్టుకుంటారని చాలా వరకు మన కొత్త వాళ్ళు మన ఛానల్లో జాయిన్ అవుతారు కదా, కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో చూపిస్తున్నాను. సింపుల్గా పుట్ట చేతులు అంటే ఎలా పెట్టుకోవాలని చాలామంది టెన్షన్ పడుతుంటారు. చాలా సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఇవి ఇక్కడ పైన కూడా 4 8 కుచ్చులు పెడుతున్నాను. మరీ ఎక్కువ కాకుండా సింపుల్గా ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీలాంటి 10 మంది నేర్చుకోవాలంటే మీరు లైక్ చేసి చూడండి. లైక్ చేయడం వలన మన యూట్యూబ్ అనేది చాలా వరకు చాలామందికి చూపిస్తుంది, చాలామంది నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే మనకు నీట్గా అవసరం ఉన్నంత కట్ చేసుకోవాలి. షేపులో కుచ్చులు పెట్టినాక షేపు కరెక్ట్గా అనిపించకుంటే ఇలా కట్ చేసుకోవాలి. పైన కింద కుచ్చులు పెట్టినాక ఇలా రెడీ అయింది. ఇది 4 ఇంచుల వెడల్పు, మనకు అవసరం ఉన్నంత పొడవు క్లాత్, చీర క్లాత్. ఇది బార్డర్ ఏమో రెడ్ కలర్ వచ్చింది, బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది. కాకపోతే బ్లౌజుకి అనేది బార్డర్ రాలేదు. ఆ విధంగా ఇలా కూడా ట్రై చేయొచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఇది కొత్తగానే మన ఛానల్లో చాలా బుట్ట చేతులు ఉన్నాయి, కానీ ఇలా ఇగో లోపలికి పోయేటట్టు చూపించాను కుట్టు. ఇక్కడ అనేది సింపుల్గా అయిపోనీకే ఇలా పైకి వచ్చేటట్టు కూడా ఇగో ఈ విధంగా ఒకసారి అతికిచ్చి ఇలా అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. 4 ఇంచుల వెడల్పు, మనకు అవసరం ఉన్నంత పొడవు తీసుకుంటే ఇవి ఇంత పట్టి వస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి, వేసుకుంటే లుక్ కూడా ఉంటుంది. చీర క్లాత్ తోటి బ్లౌజుకు మ్యాచింగ్ చేసుకుంటే 2 చేతులు కుడితే ఇలా రెడీ అవుతుంది. చాలా వరకు లైక్ చేస్తలేరు, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2 చేతులు ఇలా బ్లౌజుకు అతికించుకోవాలి. పైపింగ్ కూడా చీర క్లాతే పైపింగ్ పెట్టాను నేను. చీర క్లాతే పైపింగు, చేతులకు బార్డర్ వచ్చేసి చీర క్లాత్. ఈ విధంగా చేతి రౌండ్ అనేది నీట్గా కుట్టుకోవాలి బ్లౌజుకు. మొత్తం బ్లౌజ్ ఎందుకంటే అన్ని బ్లౌజులాగానే ఉంటుంది కాబట్టి చూపెట్టలే. మామూలుగా చీర క్లాత్తోని బార్డర్ లేని బ్లౌజులకు ఇలా చీర క్లాత్తోని బార్డర్ పెట్టుకోవచ్చు లుక్ రావడానికి అని మీకు చూపించాను. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వైపు కూడా సేమ్ ఆ చేతు ఎలా అతికించుకున్నామో ఈ చేతు కూడా అలానే అతికించుకొని ఈ సైడ్లకు కుట్ట వేసుకోవాలి. 2 చేతులు 2 కుట్టినాక మొత్తం బ్లౌజు ఇలా రెడీ అయింది. స్ట్రేట్గా కుట్లేసుకోవాలి, ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా మనకు చేతులు కరెక్ట్గా కుట్టేసుకుంటే బ్లౌజు మొత్తం రెడీ అయినాక ఇలా ఉంటుంది.